చల్ ఇదేం బడ్జెట్ అన్ని రెండు రాష్ట్రాలకేనా మేము పన్నులు కడతలేమా మాకు అన్యాయం చేసిరు మా రాష్ట్రం పేరు సుతవల్కలే అని సెంటర్ బడ్జెట్ మీద జంగులేపిండ్రు నిన్న మన అసెంబ్లీలో ఢిల్లీకి పోవాల్సిందే మనకు కావాల్సినవి రావాల్సిన వాటి కోసం కొట్లాడాల్సిందే అని డిసైడ్ చేసిండ్రు అన్ని పార్టీల లీడర్లు సెంటర్ బడ్జెట్ చేంజ్ చేసి తెలంగాణకు ఎక్కువ పైకం ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగాయి ఇక ఇలా తెలంగాణ బడ్జెట్ పెట్టిండ్రు చూద్దాం పాండ్రి మరి ఇదెట్లుందో చలో అసెంబ్లీ రైట్ శాసనసభలో పైసల మంత్రి బట్టి సారు మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు బడ్జెట్ చదివిండ్రు మొత్తం 18 అంటే 2,91,159 కోట్ల రూపాయలు ఆల్రెడీ 1,00,000 రుణమాఫీ చేసినాము 2 లక్షలు కూడా చేస్తాము పంటలకు ఫసల్ బీమా మేమే కడతాము జప్పునే రైతు భరోసా చేస్తాము సన్నోట్లకు 500 బోనస్ ఇస్తామన్నది సర్కారు 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం తప్పకుండా కులగణన చేస్తారట ఈ ఏడు ఎవరికెంత ఖర్చు పెట్టేది టక్క చెప్తుంటే అందరు ఇంట్రెస్ట్ గా చూసిండ్రు ఎస్సీ సంక్షేమం 33,124 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం 17,056 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 9,200 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమ శాఖ 3,003 కోట్ల రూపాయలు ఇక చదువుల పద్ది నుండ్రే విద్యా రంగానికి 21,292 కోట్ల రూపాయలు విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల రూపాయలు నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం దవాఖాన్లకు రోడ్లకు ఊర్లకు ప్రాజెక్టులకు మంచిగానే పెట్టిరు బడ్జెట్ల వైద్య మరియు ఆరోగ్య శాఖకు 11,468 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,816 కోట్ల రూపాయలు హోంశాఖకి 9,564 కోట్ల రూపాయలు నీటిపారుదల శాఖకు 22,301 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ట్రాఫిక్ తిప్పలు తీరుస్తాము మూసీని ముద్దుగా వేస్తాము చక్కటి రోడ్లు వేస్తాము కొత్త రూట్లో మెట్రో పట్టాలు వేస్తాము అన్ని సౌలతులు వేస్తామని ఖర్చు పెట్టే పైకం లెక్కలు చెప్పిండ్రు మంత్రులు హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం హైడ్రాకి 200 కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ కొరకు 200 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి 500 కోట్లు జిహెచ్ఎంసీ పరిధిలో 3,065 కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తామన్నది గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టినందుకు అమలక్కలకు ఎంత మిగిలిందో ఎరికేనా తెలంగాణ మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా అయింది 500 గ్యాస్ పథకానికి 723 కోట్లు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు 2,500 కోట్లు ఇస్తుంది ఇక ఇండ్ల ముచ్చట చెప్పుకుంటా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం 2 పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం RRR కోసం 1,500 కోట్లు కంపెనీల కోసం 2,700 కోట్లు పెంచారు బడ్జెట్ల నిజాం షుగర్స్ లిమిటెడ్ ని తిరిగి ప్రారంభిస్తాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పాత సీఎం కేసీఆర్ సార్ ఇవాళ అసెంబ్లీకి వచ్చిండు బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది ఓ ఇట్లా షాన్నే చెప్పిండ్రు కానీ ముఖ్యమైనవి చూపిస్తున్నాము ఇక ఎప్పట్లేకనే బడ్జెట్ బాగలేదని ప్రతిపక్షాలంటే సూపర్ ఉందని అధికార పార్టీ వాళ్ళు అనుకొచ్చిండ్రు